మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మిల్లెట్స్తో టేస్టీ మంచి స్వీట్ని చూద్దాము. అది ఏం స్వీటు, దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి, అవన్నీ కూడా ఇప్పుడు మనకి డీసీపీ గారు వివరంగా చెప్తూ అది ఎలా చేయాలో కూడా చూపిస్తారు. జనాల్లో ఒక అపోహ ఉంది. సిరిధాన్యాలు అనేటప్పటికీ షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్, లేదంటే హార్ట్ పేషెంట్స్ మాత్రమే తినాలని కాదు, అందరూ తినచ్చు. షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్, హార్ట్ పేషెంట్స్ తింటే వాళ్ళ యొక్క రోగాలు అదుపులో ఉంటాయి. ఓకే, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఈ ధాన్యం తింటే అసలు రోగాలు రావు. అయితే అందుకే ఇప్పుడు సిరిధాన్యంతో స్వీట్ కూడా చేసి తినొచ్చు. డయాబెటిక్స్ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఎక్కువ తినకుండా ఎప్పుడో ఒకప్పుడు తింటే లిమిటెడ్గా తింటే ఏం కాదు. మిగతా వాళ్ళు ఎంత స్వీట్ తిన్నా ఏం కాదు. ఇది దీంట్లో ఇవాళ మనము కద్దూకా కీర్ అంటే సొరకాయ తురుముతో స్వీట్ చేస్తున్నాం. దీంట్లో మనం సిరిధాన్యాన్ని కూడా కలిపాం. ఓకే, అంటే ఉద్దేశం ఏంటంటే ఏదో ఒక రూపంలో సిరిధాన్యం మన కడుపులోకి వెళ్ళిపోవాలి, అప్పుడు దాని పని అది చేసుకుంటుంది. సో ఇది టేస్టీగా ఉంటుంది, తీయగా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టపడతారు. కాబట్టి ఆ సిరిధాన్యం అనేది మనకు అందుతుంది. దాని నుంచి దాంట్లో ఉండే పోషకాలు కూడా మనకు అందుతాయి. మనం బలంగా ఆరోగ్యంగా ఉంటాం. ఇప్పుడు ఇవాళ కద్దూకా కీర్ ఎలా చేయాలో చూస్తాను. మీకు కావాల్సిన పదార్థాలు చెప్పండి సార్. ఒక లేత సొరకాయ తీసుకొని తురిమి ఈ తురుము తీసి పెట్టుకోవాలి. ఓకే, సొరకాయ తురుము ఒక చిన్న మిడిల్ ఒక మూరెడు సైజు లేతది. నెక్స్ట్ సిరిధాన్యాన్ని పిండి చేసి దాన్ని నీళ్ళలో కలిపి ఇలా పెట్టుకోవాలి. నీళ్ళలో కలిపి ఎందుకు పెట్టుకోవాలనుకుంటా అంటే అది డైరెక్ట్గా మనము పాలు మరుగుతున్నప్పుడు పిండి డైరెక్ట్గా వేస్తే ఉండలు కడుతుంది. ఉండలు కట్టకుండా ఉండడం కొరకు ముందే నీళ్ళలో కలిపి పేస్ట్ లాగా చేసి పెట్టుకుంటే మనకు సాఫ్ట్గా వచ్చేస్తుంది. తర్వాత 1/2 లీటర్ పాలు, తర్వాత దీంట్లో ఒక 100 గ్రాములు కోవా, పచ్చి కోవా, తర్వాత ఒక 1/2 కిలో ముద్ద బెల్లంలో టోటల్గా బెల్లమే ఉంటుంది. మనం చెక్క బెల్లం తీసుకుంటే అది కొద్దిగా వైట్ కలర్లో ఉంటుంది, దాంట్లో సాల్ట్ ఎక్కువ ఉంటుంది, అది ఆరోగ్యానికి మంచిది కాదు. తర్వాత ఒక 5 యాలకులు, ఇలాచీలు, తర్వాత జీడిపప్పు ఎంత సార్? ఒక 50 గ్రామ్స్ జీడిపప్పు, ఓ 50 గ్రామ్స్ కిస్మిస్లు, అదేవిధంగా ఒక 50 గ్రామ్స్ సిరంజి పప్పు మార్కెట్లో దొరుకుతుంది. తర్వాత ఒక 100 గ్రాములు నెయ్యి. ఓకే సార్, నాకు చిన్న డౌట్, మనం నెయ్యి వాడుతున్నాం కదా, దీనివల్ల ఏమీ ఎఫెక్ట్ ఉండదా మరి? ప్యూర్ నెయ్యితో ఎలాంటి దుష్ఫలితాలు లేవు. ఓకే, నెయ్యి తినడం వల్ల కొన్ని అపోహలు ఉన్నాయి, అవి తప్పు. రైట్ సార్, ఇప్పుడు తయారీ విధానం మా కోసం చూపించండి. అలాగే. సో ఫస్ట్ మనము ఒక స్టవ్ మీద గిన్నె పెట్టుకొని పాలు పోసుకుందాం. మిల్క్, ఫ్రెష్ మిల్క్, 1/2 లీటర్ మిల్క్ పెట్టి వేడి చేసుకుందాం. సేమ్ టైం ఇంకో స్టవ్ మీద ఒక గిన్నె తీసుకొని నెయ్యి తీసుకుందాం. నెయ్యి వేడెక్కాక దీంట్లో జీడిపప్పు, కిస్మిస్ లాస్ట్కి వేసుకోవాలి, ఎందుకంటే ఇవి ఉబ్బుతాయి వెంటనే. సిరంజి పప్పు వేసుకొని దూరంగా వేయించుకోవాలి. నెయ్యి జీడిపప్పు స్మెల్ అప్పుడే అదిరిపోతుంది సార్. ఇది తింటే ఆరోగ్యం కూడా అదిరిపోద్ది. అంతేనా సార్? ఓకే, ఇది ఎంత టైం వేయించాలి? అట్లా జస్ట్ కొంచెం దూరంగా అంటే గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేంత వరకు. జీడిపప్పు అయితే తెలుస్తుంది సార్, అది ఎట్లా తెలుస్తుంది? సిరంజి తెలిసే అవసరం లేదు, జీడిపప్పు వేగిందంటే అది ఆటోమేటిక్గా వేగిపోయింది. చూడండి, మళ్ళీ బాగా మంచి స్మెల్ అక్కడ వరకు కొట్టినట్టుంది. కోతి కూడా వచ్చింది. అవును సార్, కరెక్టే. ఆ టేస్ట్ కి పైనుంచి అసలు పోలేదుగా ఎంతకిను. ఈ పక్కనే డ్యామ్ మీద ఉంటాయి, చాలా కోతులు ఉంటాయి. అవి ఆ డ్యామ్ మీదకి వచ్చే సందర్శకులు వాళ్ళు అక్కడ పల్లీలు కానీ, ఐస్ క్రీమ్ కానీ, ఏదైనా ఫ్రూట్స్ కానీ కొనుక్కున్న వాళ్ళ దగ్గర లాక్కెళ్తాయి, అమ్మే వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళవు. అవి కూడా చాలా తెలివైనవి అనుకుంటా సార్, మంకీస్, కరీంనగర్ మంకీస్. నెయ్యి యాక్చువల్గా అంటే వేపడానికి సరిపడినంత కాకుండా కొంచెం ఎక్కువే వేసాం కదా సార్? ఎక్కువే ఉండాలి, ఎందుకంటే ఇదే నెయ్యిలో మళ్ళీ మనం సొరకాయ తురుము కూడా వేయించుకుంటాం. ఇవి వేగాక పెట్టి తీసి పక్కన పెట్టుకుంటాం. ఓకే, పెట్టుకొని దీంట్లో ఇదే నెయ్యిలో మళ్ళీ సొరకాయ తురుము వేసి వేయించుకుంటాం. ఇస్మార్ట్ శంకర్లో ఒక సాంగ్ ఉంటుంది సార్ ఈ స్వీట్ మీద, కద్దూక కీర్ లడకి అని మధ్యలో వస్తుంది. నాకు కద్దూక కీర్ల అంటే ఏంటి అనుకున్నా, ఇప్పుడు అర్థమైంది.
అంటే హిందీలో కద్దు అంటే అదే సొరకాయ. సొరకాయ. మీరు కూడా కద్దు కీర్ అన్నారు కదా. ఇప్పుడు ఇది వేగింది, ఓకే మంట తగ్గించుకున్నాం. రైట్ సార్. దీనిలో ఇవన్నీ కూడా తీసి పక్కన పెట్టుకుందాం. బౌల్ బౌల్ వేసేసుకుందాం. సొరకాయ తురుము రైట్ వేద్దాం. సొరకాయ తురుము ఇదే నెయ్యిలో అది ఎంత ఫ్రై చేసుకోవాలి అట్లా? ఒక 5-6 నిమిషాలు ఓహో సరిపోతుంది. నెక్స్ట్ సార్ ఏం వేస్తాం అందులో? అది రోస్ట్ అవుతుంది. ఈ లోపల పాలు వేడెక్కినాయి అనుకోండి, కొంచెం ఒక్కసారి మరగాలి పాలు. ఆల్రెడీ వేడి చేసిన పాలు అయితేనేమో మామూలుగా వేడెక్కగానే సిరిధాన్యపు పిండిని కలిపేసుకోవాలి. పచ్చిపాలు వాడినట్టయితే ఇవి ఒకసారి మరగనివ్వాలి. ఒక పొంగు వచ్చాక అప్పుడు పిండి వేసుకోవాలి. ఇది అటు అది ఇటు మారుద్దామా సార్? ఒక నిమిషం, బెటర్ కదా. దీన్ని తక్కువ వేడి అయినా సరిపోతుంది. ఇటు మారుద్దాం. మంచి స్మెల్ వస్తుంది సార్. నెయ్యి వేస్తాం కాబట్టి అదే అదే సొరకాయకి ఎలాంటి స్మెల్ ఉండదు. అవును, ఇది వెళ్ళి కాబట్టి ఇది వెళ్ళి దాంతో ఫ్లేవర్ అవడంతో ఒక ఇది వచ్చేస్తుంటుంది. సార్ వచ్చిన డౌట్, బెల్లం బదులు షుగర్ కూడా వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. అయితే బెల్లంకి షుగర్కి తేడా ఏంటంటే షుగర్ కెమికల్లీ ప్రాసెస్డ్, అంటే చక్కెర తయారీలో కెమికల్ ప్రాసెస్ జరుగుతుంది. సో కెమికల్ ప్రాసెస్ జరిగిన ఏ పదార్థమైనా మన సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు, దాని ఇంపాక్ట్ లివర్ మీద పడుతుంది. అదే బెల్లం అయితే న్యాచురల్గా తయారైంది, దాంట్లో కెమికల్ ప్రాసెస్ ఉండదు. కాబట్టి బెల్లం తింటే మనకి హెల్త్ మీద ఎఫెక్ట్ పడదు. డయాబెటిక్ అయితే షుగర్ పెరుగుతుంది, కానీ నాన్ డయాబెటిక్ బెల్లం మంచిది. మోరోవర్ బెల్లంలో ఐరన్ ఉంటుంది, షుగర్లో ఉండదు. ఇప్పుడు పాలు మరిగాయి, దీంట్లో సిరిధాన్య పిండి కలుపుకుందాం. సిరిధాన్య పిండి కన్నా ఫస్ట్ బెల్లం కరిగిపోవాలి, అందుకని బెల్లం వేసుకుందాం దీంట్లో. వేయండి. సో పాలు మరిగాక ఫస్ట్ బెల్లం వేసుకోవాలి, అది కరుగుతుంది. మరి అప్పుడు ఇరిగినట్లు అవుతుంది కదా పాలు? ఏం కాదు అయినా ఏం కాదు. పాలు ఇరిగితే ఏమవుతుందంటే జున్ను అవుతుంది. అంతేలే సార్, అది మంచిదే కదా హెల్త్కి. అంటే కొంచెం ఫ్యాట్ కానీ బట్ కొన్ని వైటమిన్స్ అందులో కూడా ఉంటాయి. అవసరమైతే కొంచెం నీళ్ళు పోసుకోవాలి సరిపడ్డత. అందులో సిరిధాన్యాలు, రవ్వ, ఇది మిక్స్ చేయాలి. పిండి మిక్స్ చేసిన పిండి వేసుకోండి. ఇన్ని రకాల వెరైటీస్ చేస్తున్నారు కదా మీరు, ఇవన్నీ రియల్ గా ముందు నుంచి ఉన్న రెసిపీస్ ఏమీ కావు, ముందు నుంచి ఉన్న స్వీట్స్ కావు, ముందు నుంచి ఉన్న ఫుడ్ కాదు. అవును, ఇవన్నీ మీరు ఎట్లా అంటే నేను ఏం చేశానంటే కద్దుకా కీర్ ఉంది. కద్దుకా కీర్ అంటే సొరకాయ తురుము, కోవా, పాలు, చక్కెర వాడతారు. నేను చక్కెర ప్లేస్లో బెల్లం తీసుకున్నాను. దీనికి అదనంగా సిరిధాన్యపు పిండి కలిపాను, అది స్వీట్ వచ్చింది. టేస్ట్లో ఏమీ తేడా లేదు. సో మనకేంటి ఏదో రకంగా అది వెళ్ళిపోవాలి లోపలికి, సిరిధాన్యాలు మన లోపలికి వెళ్ళిపోవాలి. అప్పుడు దాని పైన చేసుకుంటాను అట్లా. నెక్స్ట్ సార్ ఏం చేయాలి ఇప్పుడు? ఇది కొంచెం మరిగిందంటే ఇది వేగిపోతే ఇది ఇందులో వేసుకోవడం ఇంకా కొంచెం చేంజ్ అయింది. ఇప్పుడు కోవా వేద్దాం దీంట్లో వేసేనా? అది కరిగిపోతుంది. కోవా ఈజీగానే కరిగిపోతుందేమో సార్. కొంచెం వేడెక్కిందంటే కోవా అందులో కరిగిపోతుంది. స్వీట్స్ తింటే అన్హెల్దీ అని, స్వీట్స్ తింటే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయని ఇలా చెప్తూ ఉంటారు. షుగర్ తింటే బట్ ఆ షుగర్ మాత్రమే ఈ సిరిధాన్యాలతో మీరు ఆరోగ్యంగా మారుస్తున్నారు. నేను మార్చలేదు, ఉన్నది చెప్తున్నా, తెలియజెప్తున్నాను, మర్చిపోయిందని గుర్తు చేస్తున్నాను. ఇవన్నీ ఇట్లా చేయొచ్చన్న మన పూర్వీకులు ఇవి తినేవాళ్ళు, మన పూర్వీకులు ఇదే తినేవాళ్ళు కదా, అదే ఇప్పుడు గుర్తు చేస్తున్నాను నేను. సో కోవా మిక్స్ అయిపోయింది, ఇప్పుడు దీనికి షిఫ్ట్ చేయండి. ఇది ఆఫ్ చేసేయండి ఇంకా అసలు. ఇప్పుడు ఈ మిక్స్ ఇంతా కూడా దీనిలో ఈ సొరకాయ తురుములోకి వేసేసుకుందాం. సొరకాయ తురుము ఇది బాగా కలిపేసుకోవాలి. మంచిగా కలిసే వరకు మిక్స్ చేయాలి. అవసరమైతే వాటర్, తగిన కన్సిస్టెన్సీ అంతగా వాటర్ వేసుకోవాలి. ఎంతసేపు ఉంచాలి సార్ అట్లా? ఇది కలిపి ఒక్క పొంగు, ఒక్క పొంగు వస్తే దించేసి ఇవన్నీ మిక్స్ చేసేసుకోవాలి. ఇలాచి దాన్ని విడతీసి చల్లాల, అప్పుడు స్మెల్ ఎక్కువ వస్తుంది.
లేదంటే పౌడర్ చేసి లేదంటే పౌడర్ చేసి వేసుకున్నా అది. ఇంకా మంచిది. ఇది కొంచెం లూజ్ గా ఉండేలా చేసుకోవాలా సార్, మీ లేకపోతే ఇష్టం. కొంచెం థిక్ గా దగ్గరకు వచ్చేలాగా? మీ ఇష్టం, ఎట్లున్నా టేస్ట్ మారదు. మన ఇష్టం. మీ ఇష్టం, మీ కంటికి ఇంపుగా ఎలా ఉంటే మీ కంటికి ఇంపుగా అనిపిస్తే అలా అలా. పెట్టుకోండి, టేస్ట్ అదే ఉంటుంది. ఒక పొంగు రాగానే ఇవన్నీ అందులో మిక్స్ అంతే. చేసేసుకుంటే ఇంకా అయిపోయినట్టు. స్వీట్ రెడీ. స్వీట్ రెడీ. స్వీట్ రెడీ. యూ కెన్ సే హాట్ స్వీట్ రెడీ. హాట్ స్వీట్. ఇది వేడిగా తినొచ్చు, లేదా కూల్ అయిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఓహో, చల్లగా కూడా తినొచ్చు, ఐస్ క్రీమ్ లాగా. ఓకే ఓకే. ఫ్రిడ్జ్ లో పెట్టాలంటే రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు ఆగి పెట్టాలి. ఆరిన తర్వాత, అది చల్లారిన తర్వాత అప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఎస్ ఎస్. ఒక గాజు సీసాలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బౌల్స్ లో గానీ. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మీకు 1 వీక్ 10 days నిల్వ ఉంటుంది. అవునా? దెన్ పిల్లలకి మీకు ఎప్పుడైనా రిఫ్రెషింగ్ కావాలనుకుంటే, తీసుకొని లేదా తినొచ్చు బంధువులు ఫ్రెండ్స్ వస్తే అప్పటిదప్పుడు మీరు సర్వ్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్ నుంచి తీసి అలాగే ఒక ఐస్ తినేయొచ్చు. క్రీమ్ లాగా అలాగే తినచ్చు. లేదు అంటే మళ్ళీ హీట్ చేసుకుని తినొచ్చా సార్? నాట్ నెసరీ, నాట్ నెసరీ. నాట్ నెసరీ, హీట్ అవసరం లేదు. సో ఒక పొంగు వచ్చేసింది. నౌ స్వీట్ రెడీ. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కలిపేద్దాం. కిస్మిస్లు కూడా వేసేయండి. ఈ వేడికి ఆటోమేటిక్గా కిస్మిస్లు ఉడికిపోతాయి, ఎందుకంటే అవి ఆల్రెడీ కిస్మిస్ ప్రిపరేషన్ అప్పుడే మనం వాటిని హీట్ చేస్తారు కాబట్టి. ఇప్పుడు ఒక్కసారి ఈ వీటికి అవి మళ్ళీ మామూలుగా అయిపోతాయి. దిస్ ఇస్ కద్దుకా మిల్లెట్ కద్దుకా కీర్. మిల్లెట్ కద్దుకా కీర్ అంతే అనాలేమో కదా సార్? మిల్లెట్ కద్దుకా కీర్ స్పెషల్ రెసిపీ బై కరీంనగర్ డీసీపీ శ్రీనివాస్ గారు. ఆయన రెసిపీస్ మిల్లెట్స్ రెసిపీస్ ఎస్పెషల్లీ. ఓకే, ఓన్లీ మిల్లెట్ రెసిపీస్. ఎస్పెషల్లీ అన్నాను సార్ అందుకే. ఇప్పుడు హాట్ మిల్లెట్ కద్దుకా కీర్ రెడీ అయిపోయింది. ఒకసారి టేస్ట్ చూసి మీకు చెప్తా ఎలా ఉందో. సార్ మీరు టేస్ట్ చేయండి. అఫ్ కోర్స్ మీకు తెలుసు అనుకోండి ఎలా చేస్తారో, బట్ నేను కూడా చూస్తాను సార్. సూపర్ 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 సూపర్. చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి సార్. నాకు మీరు వెళ్ళేటప్పుడు బాక్స్లో పెట్టిస్తానన్నారు. ఈ ఒక్క బౌల్ మాత్రమే మీకు, ఇంకొక స్పూన్ కూడా ఎక్స్ట్రా మీకు లేదు, మొత్తం మాకు కావాలి. ఎందుకంటే మేము కార్లో వెళ్ళేటప్పుడు మా కెమెరామ్యాన్, మా డ్రైవర్, మేము అందరం తినుకుంటూ వెళ్తాము. వెళ్ళేసరికి ఎట్లాగో మాకు నైట్ అవుతుంది. సో సూపర్ ఉంది, ఖచ్చితంగా ట్రై చేయండి మిల్లెట్స్ కద్దుకా కీర్ని. ఎందుకంటే ఇది టేస్ట్కి టేస్ట్ ప్లస్ హెల్త్కి హెల్త్. అంతే కదా సార్? కరెక్ట్ చెప్పాను? యా, హెల్త్ టేస్ట్ అదే, అంటే ఎంజాయ్ చేస్తూ హెల్త్ని కాపాడుకోండి కదా సార్? నోరు కట్టేసుకొని కాదు. ఇలా చెప్తే నచ్చుతుంది కూడా సార్ అందరికీ. Yes. ఎందుకంటే అది తింటే ఏమవుతుందో, ఇది తింటే ఏమవుతుందో అని ఒక చిన్న టెన్షన్ ఉంటుంది. బట్ ఆ టెన్షన్కి బ్రేక్ వేశారు మీరు, అవసరం లేదు. సొరకాయ తింటే వెయిట్ తగ్గుతారు, ఓకే, ఒంట్లో క్యాలరీస్ బర్న్ అవుతాయి. ఇందులో బెల్లం కలిపారు కదా అనొచ్చు మీరు. అవును, బెల్లంతో ఎక్కువ క్యాలరీస్ ఉండవు, ఓకే అది ఆరోగ్యానికి మంచిది, బెల్లం కాబట్టి మంచిది. ఓకే డయాబెటిక్ మాత్రం కొంచెం జాగ్రత్త అంతవరకు. ఓకేనా?